హాయ్ అండి, వెల్కమ్ టు ఆలగడ్డ మహిళకి. నేనండి మీ చేపలక్కని. మీరంతా బాగుండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండి. అలానే నేను కూడా బాగుండండి. ఈరోజు వచ్చేసి మన మొత్తానికి అయితే వీడియోలోకి అయితే వెళ్దాం రండి. ఈరోజు ఏంటంటే మనం శ్రావణ శుక్రవారం అయితే వచ్చిందండి. మేమైతే ఉదయం అయితే రాలా విన్నాము, ఎందుకంటే మనం ఉండేది పొలంలో కదండి, అందుకైతే రాలా విన్నాము. ఇప్పుడైతే అంటే సాయంత్రం కూడా అయితే వచ్చాము మేము పూజ చేసుకుని పోవాలని. మేమైతే ఇండ్లు వాటిలన్నీ అయితే శుద్ధం చేసుకున్నామండి. చూడండి ఎలా చేసుకున్నాము. చూడండి మా మా ఊర్లో అయితే కరెంట్ అయితే పోయిందండి. మేము ఎందుకంటే మళ్ళా సాయంత్రం అయితే మళ్ళీ అయితే మేమైతే పొలం దగ్గరికి అయితే వెళ్ళాలండి. నేనైతే వచ్చి స్నానం చేసి పూజ అయితే పెట్టుకున్నానండి. ఎందుకంటే శ్రావణ శుక్రవారం కాబట్టి చాలా మంచి రోజు కాబట్టి మేమైతే పూజ పెట్టుకున్నాము. చూడండి ఎలా పెట్టుకున్నామో. చాలా అంటే బాగా మా అబ్బాయి, నా కాడికి మా అబ్బాయి మొన్న చాలా బాగా చేశాడండి పూజకి. ఈరోజు నేను సరిగా, ఎందుకంటే హడావిడికి రావడం వల్ల టైం లేదని అంతా టెన్షన్గా అయితే వచ్చేసాను. చూడండి రిషి అంతే మా ఆయన అయితే అక్కడే పెట్టి నేను మా కెమెరా అబ్బాయి అయితే ఇద్దరం అయితే వచ్చామండి. ఎందుకంటే వారం నుంచి అయితే మేము ఏ వీడియోలు తీయడానికి కూడా బాగాలేదండి, ఎందుకంటే నాకు హెల్త్ బాగాలేదండి. వారం నుంచి అంటే హెల్త్ బాగాలేక ఏం తీయలేకపోయినాను, నేను ఏం పెట్టలేదని ఏం అనుకోద్దండి. ఈరోజైతే మొత్తానికైతే మన పూజ అయితే అయిపోయింది. మన పూల చెట్లు అండి, మనం నాటాం కదా, పూల చెట్లు చూడండి ఎలా ఉన్నాయో. చూడండి చెట్లు అయితే మొత్తం అయితే బతికాయి. ఈ చెట్ల కోసమైనా కానీ రోజు అయితే ఇంటికి ఖచ్చితంగా అయితే వస్తున్నామండి. ఎందుకంటే చెట్లు చనిపోతాయండి. మనం కష్టపడి నాటుకున్నాను, ఒక్క చెట్టు బతికించుకున్నా చాలండి, మూరలు ఇస్తాయండి పూలు మనకు. చూడండి ఎన్ని చెట్లు అయితే నాటానో. ఆ ఇంటి దగ్గర అయితే ఇప్పించుకొచ్చి అయితే నాటాను పూలు. చాలా అంటే 5-6 ఇళ్ళగా ఇప్పించుకొచ్చానండి. ఆలగడ్డలో పోసింది ఇంకా ఆలగడ్డలకు మన కలకంబరాలు ఇయ్యర్రా. మనం ఏంటంటే మన వాళ్ళు అయితే ఇదంతా బురదండి. ఇప్పుడే వచ్చాము, అంతా పని అంతా చేసి చెట్లకైతే నీళ్ళు పోసాము. నేను మా అబ్బాయి ఇద్దరం కలుసుకొని వంకాయ చెట్టు అయితే పడిపోయిందండి. నేనైతే ఇలా నాటుకోవాలి మనం బాగా. శ్రావణ శుక్రవారాలు వచ్చాయి కాబట్టి ఇంకా వారం కంపల్సరీగా అయితే వారానికి 2 సార్లు అయితే మన ఇంటికైతే రావాల్సి ఉంటుందండి. ఎందుకంటే మనం ఏంటంటే మనం చెరువుకైతే చెరువు అయితే రిజర్వ్ అయితే బాగా ఫుల్గా అయితే హౌస్ఫుల్ అయిందండి. ఇంకా చేపలు పట్టడానికి అంత వీలు అయితే కాదు. 1 నెల 2 నెలల అయితే చేపలు అయితే పట్టలేము. మీకు నేనైతే ఎక్కడికి పొలంలో వీడియోలు అయితే వస్తూ ఉంటాయండి, చూసి లైక్ చేయండి బాగా. ఎందుకంటే ఇంకా చేపలు పట్టడం అంటే చెరువు మొత్తం బాగా హౌస్ఫుల్ అయిందండి, చేపలు కూడా పెద్దగా పడడం లేదు. మొన్న అయితే వెళ్ళి చూసాము. కాకపోతే మాకు మా పడవైతే మన నీళ్లు రావడం వల్ల మేము వారణ పెట్టడం వల్ల పడవైతే కొట్టుకొని వెళ్ళిపోయిందండి నీళ్ళమ్మటి. ఓన్లీ మూటలు మాత్రం అయితే అండి. ఇంకా మేము ఏంటంటే ఇంకా వల మూటలు ఒకటి పెట్టుకున్నాము. ఇంకా పడవ కట్టుకున్నాక మనం చెరువులోకి అయితే వెళ్ళామండి. ఇంకా పడవ కట్టుకున్న తర్వాత పడవ కట్టేటప్పుడు ఒకసారి అయితే చూపిస్తాను చూడండి. మా సైడ్ పడవలు ఎలా కట్టుకుంటాం అనేది మీకు. మా చెట్టు చూడండి, జామ చెట్టు అయితే ఫుల్గా అయితే జామకాయలు అయితే కాసిందండి. ఎందుకంటే మనం కౌలు తీసుకున్న పొలం దగ్గరికి అయితే చేపలకి అయితే వెళ్తున్నాం కదా. ఈ కాయలు మొత్తం అయితే కోసుకేనండి. చూడండి చెట్టు నరకచ్చు, ఏంది నరికేది. చూడండి చాలా ఫుల్గా అయితే కాసింది జామకాయలు. ఇంకా ఈ కాయలు మొత్తం అయితే మేము ఇన్ని రోజులు సాకి కూడా వేస్ట్ అయినాయి అనిపిస్తుంది నాకైతే. ఎందుకంటే కోతులకే ఈ చెట్టు బలైపోతుంది. ఇంకా మేము వచ్చేకలంగా నెలైతే పడుతుంది అందుకు కాబట్టి ఈ జాంకాయలు ఇంకా కోతులకేనండి. ఇంకా మేమైతే కోతులకి అప్పగిచ్చాము చెట్టుని. ఇంకా ఎందుకంటే మనం ఉండి తోలలేం కదా. మన ఇంటి దగ్గర అత్తో మామో ఎవరైనా ఉంటే తోలుతారు, ఊహు అని అరచరు. కానీ మన దగ్గర ఊహు అని అరచరికి కూడా ఎవరు లేరే. ఇంకా మనం ఉండేది ఇంకా మన పిల్లలు మనమే ఉండేది. మన దగ్గర అంటే ఎవరు ఉండరు కదండి. అందుకే నేనైతే జామ చెట్టుకి అయితే కోతులకి అప్పచెప్పినానండి. ఇంకా నిమ్మ చెట్టు అయితే ఇంకా కాయలు అయితే ఉడిగిందండి. ఇంకా చాలా వరకు అంటే మన నిమ్మ చెట్టుకు కూడా కాయలు చూడండి ఎంతలా ఉన్నాయో. చాలా పెద్ద కాయలు అండి, చూడండి ఎంతలా కాయలు ఉన్నాయో. కానీ నేనైతే తెంచనండి, ఎందుకంటే నేనైతే తెంచలేదు, అలాగే పెట్టాను కాయల్ని. వచ్చిన వాళ్ళు తీసుకొని అమ్మవార్లకు పెట్టుకుంటూ ఉంటారు. కొంతమంది పులుసన్నం వండుకునే వాళ్ళు పులుసన్నం వండుకుంటుంటారు. అందుకని నేనైతే పోయలేదండి, చెట్టు మీదనే పెట్టాను. అవసరం వచ్చిన వాళ్ళు తీసుకెళ్తా ఉంటారు. కానీ మనం ఉండం కదండి ఇంటి దగ్గర, మనమైతే కౌలు దగ్గరనే ఉంటాము. చూడండి నేనైతే మొత్తానికైతే మా అన్న వాళ్ళ ఇంటి దగ్గరికి అయితే వెళ్తున్నానండి. ఏం చేస్తున్నారో మీకైతే చూపిస్తాను చూడండి.
ఇక్కడైతే శోకం కుప్ప అయితే మట్టి ఉందండి. ఈ మట్టి కూడా పోసుకుంటే సరిపో. మేము ఆ రోజు ఏంటంటే పోసుకురాకపోయినాం మట్టి. ఏరా దా చూడండి మా అల్లుడు అడిగారు ఏమితా అంటాడు. తీసుకురారా ఐసమ్మని. చూడండి ఇక్కడైతే వీళ్ళైతే ఇద్దరు కూర్చొని తింటున్నారండి. ఏం తింటారు లచ్చమ్మక్క? ఏమో చూడండి మా అమ్మ లాంటిది. మమ్మల్ని అయితే చాలా బాగా చూసుకుంటుంది లచ్చమ్మక్క. చూడండి మా అమ్మ లక్కనే మమ్మల్ని అయితే చాలా బాగా చూసుకుంటుంది. నన్ను కానీ మా అన్నను కానీ మా చెల్లెల్ని కానీ చాలా బాగా చూసుకుంటుంది లచ్చమ్మక్క. సుభాష్ గారు ఇంటికాడ బడిగోలేదని చేనుకాడ తీసుకుపోయినామని. చూడండి సుభాష్ని అయితే మా లచ్చమ్మక్క దగ్గర పెట్టాము. ఎందుకంటే ఈ పిల్లోడు మా లచ్చమ్మక్క ఉరకలేదండి. ఎందుకంటే వయసు తగినది కాబట్టి అడుగుతారండి, ఉరకలేరు. అందుకు కాబట్టి నేనైతే అబ్బాయిని అయితే తీసుకెళ్ళానండి చేను దగ్గరికి. చేను దగ్గర అయితే ఉన్నానండి. ఏమే నాకు ఇయరమే ఇరంజులు చూడండి. వీళ్ళైతే మాకెళ్ళైతే గురువారాన్ని లచ్చమ్మక్క గురువారాన్ని ఇంకొక పేరుతో పిలిచారు. ఏం వారం అది? గురువారాన్ని ఇంకొక చూడండి. మన గురువారానికి అయితే ఎన్ని పేర్లు ఉన్నాయో. వీళ్ళైతే గురువారం రోజు అయితే సొంతకైతే వెళ్ళలేదండి. ఈరోజు అయితే వెళ్ళారు సొంతకి. వెళ్ళి పిల్లలకైతే ఏందో కేకులు ఏంటో తెచ్చారండి. చూడండి మనకు ఎందుకంటే మన విలేజ్లో ఇలాంటివేనండి ఎక్కువ శాతం తినేది. ఎందుకంటే మనం పండ్లు పలహారాలు అంటే మనకు కాబట్టి మేమైతే మా వాళ్ళైతే సింపుల్గా అయితే బ్రెడ్ అయితే తెచ్చుకున్నారు. ఆ బ్రెడ్ అయితే తింటాం చూడండి మా లచ్చమ్మక్క. శాఖరమ్మ మెట్టవేయండి లచ్చమ్మక్క. ఇంటికి రే ఎంత బాగా ఎక్కడ పొలం బాగానే ఉంది. పొలంలో చెట్లు పొలంలో చెట్టు కదా, పొలంలో మొక్కజొన్న ఎట్టుంది అని అడుగు. బాగానే ఉంది అంట. పిల్లైంది రైసమ్మ గులాబీ మంచి గులాబీ పెట్టింది. చూడండి గులాబీ ఎలా పెట్టిందో ఐసమ్మ. ఐసు 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 బేబీ. ఏం పని పోతున్నావు? ఏం కథ? చాలా మొహం బంగారు అయిపోయింది కదా చాలా రోజులకు కనిచినావు. మా కవులు తీసుకున్న పొలంలో సరిపోతుంది మాకు ఇంకా పని. తెల్లవడలు మేలుకున్న కల్లా పందల కాపలా దాడి చేసినాయి. మొన్న ఒక గుంపు వచ్చినాయి. అర్ధకర ఎకరం పోయింది. మా వాళ్ళకి అలాంటి చీపియాలి నేను. ఎందుకంటే అన్నీ చీపిచ్చే బాగుండదని కొన్ని చీపిస్తున్నాను, కొన్ని చీపికోకుండా. ఈరోజు శ్రావణ శుక్రవారం అని వచ్చినాం. చూడండి ఫ్రెండ్స్, ఈరోజు ఏంటంటే మనకు అందరికి తెలిసిన విషయం ఏంటంటే శ్రావణ శుక్రవారం అని. మీరు పద్దెనిమిది పూజ చేస్తారా? చేసుకురా అయిపోయిందా? మరి ఇందాక వచ్చింది వేరే అడిగారు సొంత వేరా? మనలో అయితే మా సైడ్ అయితే ఎందుకంటే ఎక్కువ శాతం గురువారముని బేస్తవారం అంటామండి. బేస్తవారాన్ని మళ్ళీ ఇంకా మా లచ్చమ్మ కిందకి లలించుడు ఏమి అది కూడా నాకు రాదు. గురువారాన్ని 3 పేర్లకైతే పిలుస్తాం మేము. గురువారం, బేస్తవారం, అదేందో లక్ష్మీవారమా ఏదో అని 3 పేర్లైతే చెప్పింది అక్కడ లచ్చమ్మక్క. అందుకు కాబట్టి వీళ్ళైతే గురువారం అయితే సొంతకైతే వెళ్ళలేదండి. ఎందుకంటే ఈ రోజుల్లో డబ్బులు లేవని ఈరోజు అయితే వెళ్ళారు సొంతకి. నెలకు సరిపడే మేన సరుకులు అయితే తెచ్చుకున్నారంటండి. ఎందుకంటే పిల్లలు ఉన్నారు కాబట్టి సిటీ మాటికి పోయి తేవాలంటే మనం తెచ్చుకోలేం కదండి. అందుకైతే వీళ్ళైతే వెళ్ళి తెచ్చుకున్నారు ఒకసారిగా. వాళ్ళ ఆయన పనికి రైతు పనికి పోతూ ఉంటాడు. మీ అమ్మాయి ఏంటంటే ఇంకా వాళ్ళ అత్తకు షుగర్ పేషెంట్ కాబట్టి మేకలకి వెళ్తుంటుందండి. అందుకు కాబట్టి ఇంకా వాళ్ళకు ఇప్పుడు వాళ్ళ మామ అయితే మేకలకి వెళ్ళాడు కాబట్టి ఇంకా అమ్మాయి వాళ్ళ ఆయన ఇద్దరు కలిసి సొంతకి వెళ్ళి సరుకులు నెలకు సరిపడిపోయిన సరుకులు అయితే తెచ్చి మొత్తానికైతే మనకు ఇంట్లో అయితే లక్ష్మీ పూజ అయితే అయిపోయిందండి. మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోతో మేము ముందుంటామండి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.